తెలివితేటలు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి గారి దగ్గర లేవు అనేటువంటి ఒక అరుదైనటువంటి రికార్డు. ఆస్తులు పోనీ అప్పులు ఏమైనా చూపించారంటే 10 కోట్ల రూపాయలు అప్పులు చూపించలేరు కాబట్టి, చూపించకపోతే బాగాది కాబట్టి ఒక 10 కోట్ల అప్పులు చూపించాడు. ఇదంతా అఫీషియలే. ఇంకా అన్అఫీషియల్ చెప్పుకుంటా పోతే ఒక 20 లక్షల కోట్ల రూపాయలు. ఏం తింటామయ్యా మనం అంటే పెరుగన్నం నిమ్మకాయ. ఏం చేసుకుంటాం 20 లక్షల కోట్ల రూపాయలు? ఎంత సంపాదించాము అంటే ఈ భూమి అంతరించిపోయేంత వరకు మనం ఒక రాష్ట్రం మొత్తాన్ని పోషించగలిగినటువంటి ఆర్థిక సంపద పోషించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నీతి గురించి, నియమాల గురించి మాట్లాడుతుంటే చాలా వింతగా, కొత్తగా అనిపిస్తుంది. చాలా మంది అడగచ్చు, ఏంటంటే తప్పే ఉంది, ముఖ్యమంత్రి గారు సంపాదించుకోకూడదా, ముఖ్యమంత్రి గారికి ఆస్తులు ఉండకూడదా? అవును, ఆయన చాలా అద్భుతమైనటువంటి తాత్వికులు, హెరిటేజ్ సంస్థ పెట్టారు, రకరకాల బిజినెస్లు చేశారు. వాళ్ళ అబ్బాయి అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు కలిగిన వ్యక్తి, వాళ్ళ శ్రీమతి గారు హెరిటేజ్ సంస్థ నడుపుతున్నారు. మరి వాళ్ళ కోడలు కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు కలిగింది. వాళ్ళ కుటుంబమే చాలా గొప్ప కుటుంబం. సో కాబట్టి వాళ్ళు ఈ విధంగా సంపాదించుకోవడంలో తప్పు లేదు కదా అని అనొచ్చు. ఎస్, కాదనటం లేదు. కానీ ఇంకో అరుదైన రికార్డు సృష్టించినటువంటి దాని గురించి కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ఏంటి అరుదైన రికార్డు అంటే, ఈ దేశ చరిత్రలో నేను ఒక న్యాయవాదిగా ఉన్నాను కాబట్టి నాకు ఒక 20 సంవత్సరాల నుంచి న్యాయశాస్త్రం మీద కొద్దిగా గొప్ప అవగాహన ఉంది. ఈ దేశ చరిత్రలో అంటే 1988 నుంచి 89 నుంచి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. రమారావు సంవత్సరాలు అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అంటే లంచాలు తీసుకునే వ్యక్తుల్ని పట్టుకునేటువంటి చట్టం. నాకు తెలిసి దేశం మొత్తంలో ఒక 4-5 లక్షల కేసులు పెట్టుకుంటారు. ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ వచ్చిన దగ్గర నుంచి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ వచ్చిన దగ్గర నుంచి ఒక 5 లక్షల కేసులు రమారమి దేశం మొత్తంలో పెట్టుకుంటారు. 5 లక్షల కేసుల్లో అంటే ఈ రోజు వరకు ఇది ఒక 26 సంవత్సరాలు, అదొక 20 సంవత్సరాలు, 45 సంవత్సరాల చరిత్రలో ఒక అరుదైనటువంటి రికార్డు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏసీబీ శాఖ సాధించింది. ఏంటి ఆ అరుదైన రికార్డు అంటే, నాకు తెలిసి 45 సంవత్సరాల ఏసీబీ చరిత్రలో 5 లక్షల కేసులు నమోదు చేసినటువంటి ఏసీబీ చరిత్రలో, దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక కేసుని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన కేసెస్లో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే అసలు ఆరోపణ లేను, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే అసలు అది లేని అభూత కల్పనతోటి కేసు కొట్టేసినటువంటి చరిత్ర 4 కేసుల్లో. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి కేసులో ఒకటి స్కిల్ డెవలప్మెంట్, దీంట్లో 53 రోజుల లోపల ఉన్నారు. ఇంకోటి లిక్కర్ కుంభకోణం 25,000 కోట్ల రూపాయల కుంభకోణం. నెంబర్ 3 రాజధాని అసైన్మెంట్ భూముల కేసు. నెంబర్ 4 ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు 21,000 కోట్ల రూపాయల. ఇది అఫీషియల్గా పట్టుకున్నదే. ఇప్పుడు ఏదైతే ఆధారాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి అఫిడవిట్లో నాకు 931 కోట్ల రూపాయల ఆస్తులు నేను చూపించినట్టుగా, ఇవన్నీ ప్రాథమికమైనటువంటి ఆధారాలతో పట్టుకుంటే ఈ 4 కేసెస్లో గౌరవ సిఐడి డిపార్ట్మెంట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కేసెస్ కొట్టివేసి, అసలు ఈ కేసెస్లో సచ్చీలుడు ఎవ్వరూ కూడా తప్పు చేయలేదని వేసినటువంటి మొట్టమొదటి చరిత్ర సాధించినటువంటి ఏసీబీ కోర్టు అది. సిఐడి డిపార్ట్మెంట్ని రాష్ట్ర ప్రజలందరూ అభినందించి తీరాలి. వి మస్ట్ అప్రిషియేట్. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ని అభినందించాలి. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు వేసినటువంటి ఛార్జ్ షీట్ని యాక్సెప్ట్ చేసినటువంటి న్యాయస్థానాన్ని అభినందించాలి. అసలు ఇవన్నీ కూడా చట్టం, న్యాయం 4 పాదాల పాటు నడుచుకొని వెళ్ళిపోతుంది, నాకేమీ సంబంధం లేదు అని ఎవ్వరిని ఇబ్బంది పెట్టలేదు,
న్యాయం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందించితే నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారు, నేను అడుగుతున్న ఏసీబీ సిఐడి డిపార్ట్మెంట్, ఇప్పటి వరకు మీ దగ్గర పెండింగ్ ఉన్నటువంటి 25,000 కేసెస్లో ఏ ఒక్క కేసులో అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐడి డిపార్ట్మెంట్ పుట్టిన తర్వాత మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఒక్క కేసు అయినా క్లోజ్ చేశారా? ఒక్క కేసు అయినా క్లోజ్ చేశారా? క్లోజ్ చేయకుండా ఏ విధంగా మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు కేసెస్ని అసలు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఏసీబీ కోర్టులో మెమో ఫైల్ చేస్తారు? నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా కొన్ని విషయాలు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఆర్ రింగ్ రోడ్ కేసు గురించి, ఎన్ఆర్ రింగ్ రోడ్లో వచ్చినటువంటి ఆరోపణల గురించి నేను రాష్ట్ర ప్రజలకి వివరించే ప్రయత్నం చేస్తాను. ఇది ఎందుకు అంటే ఈ దేశంలో న్యాయం అనేది ఒక కమాడిటీ కాదు. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకో. ఎందుకు ఇంత తపన పడాల్సి వస్తుంది అంటే ఒక ముఖ్యమంత్రి తన అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐడి డిపార్ట్మెంట్ని, పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని మేనేజ్ చేసి కొన్ని వేల కోట్ల రూపాయల ఆధారాలు ఉన్న కేసుని జస్ట్ లైక్ దట్ అని ఒక పేపర్ తోటి క్లోజ్ చేసుకుంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? సామాన్యులకి న్యాయం మీద ఏమి భయం ఉంటుంది అనేది ఒక ప్రశ్న. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద, నా మీద లేదా? నాకు తెలిసి నేను సిఐడికి ఏసీబీ కేసెస్ ఆర్గ్యూ చేస్తాను కాబట్టి నాకు తెలిసి 1,000 రూపాయలు, 1,500, 1,300, 10,000, 20,000 రూపాయల లంచం తీసుకున్న ఉద్యోగస్తుల్ని 20 సంవత్సరాల పాటు న్యాయస్థానాల్లో నిలబెట్టి బట్టలు ఎప్పదీసి వాళ్ళు కేసు గెలిచినా కూడా దాన్ని అపీల్ వేసి అపీలు హైకోర్టులో 20 సంవత్సరాల పాటు పెండింగ్ పెట్టి అపీల్లో కొట్టివేసినా కూడా వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా సర్వనాశనం, నరకం చూపించేటువంటి ఎంప్లాయీస్కి నరకం చూపించేటువంటి ఏసీబీ డిపార్ట్మెంటు సామాన్యుల పాలిట 1,000 రూపాయలు, 2,000 తీసుకుంటే 20 సంవత్సరాల పాటు 10 లక్షలు, 20 రూపాయలు, 20 లక్షలు ఖర్చు పెట్టించి కోర్టుల చుట్టూ తిప్పిస్తారే. మరి ఒక ముఖ్యమంత్రి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం దోచుకున్నాడని ఎలిగేషన్స్ ఉంటే వాటిని మీరు జస్ట్ లైక్ దట్ అని క్లోజ్ చేస్తారా? ఇది ఎక్కడి ధర్మం? ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి చట్టం? అంటే ఈ దేశంలో అధికారం ఉంటే పోలీసు వ్యవస్థను కొనేస్తారా? పోలీసులు పందిని నంది, నందిని పంది అని, మగవాళ్ళని ఆడవాళ్ళని, ఆడవాళ్ళని మగవాళ్ళని మార్చేస్తారా? పోలీసులు ఏ చేసినా కూడా కళ్ళు మూసుకొని ఆ రిపోర్టుల్ని యాక్సెప్ట్ చేసే వ్యవస్థల పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేస్తాం? డెమోక్రటిక్ కంట్రీలో న్యాయస్థానాల పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం ఇలాంటి విషయంలో సన్నగిల్లితే సామాన్యులు, లా అండ్ ఆర్డర్ ఏమైపోతుంది? కోర్టుల పట్ల, పోలీసు వ్యవస్థ పట్ల సామాన్యులకి నమ్మకం లేని ఇలాంటి వ్యవస్థలో రేపొద్దున సామాన్యుడు విరక్తి కలిగితే, సామాన్యులు లా అండ్ ఆర్డర్ని ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా వైలేట్ చేసి వ్యవస్థల మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటే ఇంక ఈ దేశంలో డెమోక్రటిక్ కంట్రీ అని ఏంటి? ఈ దేశంలో డెమోక్రసీకి వాల్యూ ఏంటి అని ఒక సామాన్యుడు అడిగితే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా నీ మీద లేదా? నేను అడిగితే సమాధానం చెప్పరు. ఈ దేశంలో
అత్యధిక ధనిక సీఎం అయినటువంటి మీరు ధనిక సింహం అవడానికి కారణం ఏంటి? మీకున్న ముఖ్యమంత్రి పదవి కాదా? మీరు దోచుకున్న డబ్బు కాదా? ఈరోజు మీ హెరిటేజ్ మూలాలు అవినీతితో కూడినటువంటి మూలాలు కాదా? ఈరోజు మీ అబ్బాయి సంపాదిస్తున్నటువంటి డబ్బు లక్షల కోట్ల రూపాయల డబ్బు మీరు వాడుకున్నటువంటి పదవితో కాదా? ఈరోజు నిరుపేదలైపోతున్నారేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. రోజు రోజుకి పతనానికి దిగుతున్నదేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. రోజు రోజుకి ఎందుకు బతుకున్నామో నిర్జీవంగా మారుతున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. మనం ఎంత సంపాదిస్తున్నామంటే నారా లోకేష్ ఎంత సంపాదిస్తున్నాము, నారా భువనేశ్వరి ఎంత సంపాదిస్తున్నారు, నారా బ్రాహ్మణి గారు ఎంత సంపాదిస్తున్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత సంపాదిస్తున్నారంటే ఈ రోజు మా అకౌంట్లో ఎంత పడిందంటే 50,000 కోట్లు, 10,000 కోట్లు, 20,000 కోట్లు, 30,000 కోట్లు. సాయంత్రానికి ఎంత డబ్బు ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందని లంచాలు తీసుకునేటువంటి వ్యవస్థగా మీరు మారిపోతుంటే ఈరోజు రాష్ట్రంలో పేద ప్రజలు మాత్రం నిరుపేదలవుతారు. ఈరోజు తినడానికి తింటుంటే రేపు గంజికి కూడా బతకలేని పరిస్థితికి రాష్ట్ర ప్రజలు వెళుతుంటే రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారు? మీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి 164 సీట్లు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని పరిపాలించండి అయ్యా, ఒక సీనియర్ లీడర్గా ఈ దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి సీనియారిటీ ఉన్నటువంటి లీడర్గా పరిపాలించమంటే పరిపాలన పక్కన పడేసి ఇదిగో ఈ విధంగా ఏసీబీలో కోర్టుల్లో, సిబిఐ కోర్టుల్లో ఈ విధంగా సిఐడి డిపార్ట్మెంట్ను వాడి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న ఆస్తుల్ని, కేసుల్ని క్లోజ్ చేయించుకుంటుంటే సామాన్యుడికి న్యాయం మీద ఏం గౌరవం పెరుగుతుందండి? కూడా వీళ్ళందరూ కూడా తప్పు చేసినట్టు ఉన్నాయి. ఇదిగో సేల్ డీడ్లు ఉన్నాయి, ఇదిగో ఈ విధంగా కాన్స్పిరసీ క్రియేట్ చేశారు, ఇదిగో ఈ విధంగా పెక్యునరీ లాస్ క్రియేట్ చేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత నష్టం కలిగించారు, ఇన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళు అకౌంట్లోకి దోచుకున్నారు అని చెప్పిన ఇదే సిఐడి డిపార్ట్మెంట్ 2024 మార్చి నెలలో వేసినటువంటి ఈ డాక్యుమెంట్లన్నీ 2026 సంవత్సరంకి వచ్చేటప్పటికి ప్రభుత్వం మారేటప్పటికి నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, నేను అడుగుతున్న నారా లోకేష్ గారిని, పబ్లిక్ మీటింగ్లో అనిత గారు మా మీద పెట్టిన కేసులు ఎప్పుడు తీసేస్తారు, మా మీద పెట్టిన కేసులు తొందరగా తీసేయండి అని డైరెక్షన్ ఇచ్చినటువంటి మీరు, మీ డైరెక్షన్ తూచా తప్పకుండా పాటించినటువంటి అనిత గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇచ్చినటువంటి డైరెక్షన్ను తూచా తప్పకుండా పాటించినటువంటి సిఐడి డిపార్ట్మెంట్ వారు, నారా చంద్రబాబు నాయుడు గారు, వారి సుపుత్రులు నారా లోకేష్ గారు, వారి డిపార్ట్మెంట్ వారి మంత్రివర్గంలో పనిచేస్తున్నటువంటి అనిత గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ని ఫాలో అయినటువంటి సిఐడి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు వేసినటువంటి ఫైనల్ రిపోర్ట్ని మరి ఏ కాన్సెప్ట్తో ఏసీబీ కోర్టు యాక్సెప్ట్ చేయదలుచుకుందో నాకైతే తెలియదు. నేను వ్యవస్థలకి తప్పు పట్టను, ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద అపారమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా న్యాయం ఏదో ఒక రోజు 4 పాదాల మీద నడుస్తుంది, నిలబడుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో నేను రాష్ట్ర ప్రజలకి ఈ విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను.